ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పెరిగే పిల్లలకి ఈ పోటీ ప్రపంచంలో ఒత్తిడిని తగ్గించుకోవాలన్నా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి చాలా సింపుల్గా వంట సోడా, ఇడ్లీ పిండి, దోసల పిండి ఏమీ లేకుండా ఇటు బ్రేక్ఫాస్ట్లోకైనా అటు స్నాక్స్లోకైనా చాలా తొందరగా అయిపోయేటువంటి ఓట్స్తో పొంగనాల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 కప్ నార్మల్ ఓట్సేనండి. ఎటువంటి ఫ్లేవర్ అన్నది లేనటువంటి ఓట్స్ని తీసుకొని ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట. ఈ ఓట్స్ అన్నవి చేత్తో తాకగలిగే వేడొచ్చే అంతవరకు వేపుకోవాలండి. ఇలా వేపుకొని చేసుకోవటం వల్ల మన పొంగనాలన్నవి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా వేగినటువంటి ఓట్స్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. మనం ఏ కప్పుతో ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతోని 1.5 కప్ వాటర్ని తీసుకోవాలండి. ఇలా వాటర్ని కూడా పోసుకున్న తర్వాత అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క 30 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. 30 నిమిషాల తర్వాత ఇలా నానినటువంటి ఓట్స్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ బియ్యపు పిండిని తీసుకుంటున్నానండి. ఇలా బియ్యపు పిండి వేసి రుబ్బుకోవటం వల్ల ఓట్స్ పొంగనాలన్నవి మంచి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. తర్వాత మనం ఓట్స్ నానబెట్టుకున్నటువంటి బౌల్ ఉంది కదండి, దానిలోకి 1 టేబుల్ స్పూన్ వాటర్ని వేసుకొని ఆ వాటర్ని కూడా ఈ ఓట్స్ ఉన్నటువంటి మిక్సీ జార్లోకి వేసుకొని ఇక్కడ ఓట్స్ అనేవి కొంచెం కోసుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాము. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి అనుగుణంగా ఉప్పు, ఫైన్గా చాప్ చేసినటువంటి 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర, ఫైన్గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజు ఆనియన్, ఫైన్గా చాప్ చేసినటువంటి ఒక పచ్చిమిరపకాయ. ఇక్కడ పచ్చిమిరపకాయ అనేది మీ కారానికి అనుగుణంగా తీసుకోవచ్చు అన్నమాట. ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ను బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఓట్స్ రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్ ఉంది కదండి, ఆ జార్లోకి కొంచెం వాటర్ అన్నది తీసుకొని ఆ వాటర్ని కూడా ఈ పొంగనాల పిండిలోకి వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి, పొంగనాల పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో. ఇలా రెడీ అయినటువంటి పిండిని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి అప్పం ప్యాన్ పెట్టుకొని అప్పం ప్యాన్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి ప్రతి పొంగనాలు వేసుకునే ప్లేస్లోని 1/2 టీ స్పూన్ ఆయిల్ అన్నది వేసుకోవాలండి. ఇక్కడ ఆయిలే కాదు బటర్ అన్నది కూడా వేసుకోవచ్చు అన్నమాట. పూర్తిగా మన ఆప్షనల్. ఇలా ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత దీనిలోకి పొంగనాలు వేసుకొని ఈ పొంగనాల పైన పిండి అన్నది కొంచెం పిండి పిండిగా ఉంటుంది కదండి, వేసిన వెంటనే ఆ పిండి పిండిగా ఉండడం అన్నది తగ్గిన తర్వాత దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ ఓట్స్ పొంగనాలు కుక్ చేసుకోవాలన్నమాట. అంతేకాదండి, ఈ పొంగనాలు అన్నవి నార్మల్ పొంగనాలుగా అంత తొందరగా కుక్ అవ్వవు. మీరు కానీ ఇక్కడ పొంగనాల ప్యాన్ అన్నది ఐరన్ ప్యాన్ తీసుకున్నారనుకోండి మంచి క్రిస్పీగా వస్తాయి. నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను అనమాట, అందుకని నాకు అంత క్రిస్పీగా రాలేదు. ఇలా పొంగనాలు అన్నవి కుక్ అయిన తర్వాత వీటిని ఫ్లిప్ చేసుకొని మళ్ళీ దీని చుట్టూరుగా ఆయిల్ అన్నది వేసుకొని రెండో వైపు కూడా మంచి క్రిస్పీగా వేగే అంతవరకు వేపుకొని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. నేనైతే ఈ పొంగనాలని ఆల్ ఇన్ వన్ చట్నీతో ఎంజాయ్ చేస్తున్నానండి. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీగా తొందరగా అయిపోయేటువంటి ఓట్స్ పొంగనాలు రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe. Thanks for watching.